ప్రస్తుతం కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ఆ ప్రభుత్వం ఎన్ని రోజులు మనుగడ సాగిస్తుంది అనే దాని మీద వాళ్ళు బాధ్యతలు టేకప్ చేసిన ఫస్ట్ డే నుంచే జాతీయ స్థాయిలో కూడా పెద్ద ఎత్తున విశ్లేషణలు వెలువడ్డాయి. కారణం ఆ కేంద్రం అనేది అటు నితీష్ కుమార్ ఇటు చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరి మీద ఆధారపడి మనుగడ సాగిస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరిని అంత నమ్మలేం. కాబట్టి ఎవరు ఏ సమయంలో ఎలాంటి జలకిస్తారో చెప్పలేం. ఏదైనా పరిస్థితి వాళ్ళకి కాసింత అనుకూలంగా ఉంది అని అంటే ఇంకెక్కడ జలకి చేస్తారు. ఇది అందరికీ తెలిసిందే. అందుకని చెప్పి ఈ కేంద్రం ఎన్ని రోజులు మనుగడ సాధిస్తుంది, మధ్యలో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు అని. అండ్ ఈ విషయం బీజేపీ కూడా తెలుసు కాబట్టి ముందే పాసిబుల్ అయితే జమిలీ ఎలక్షన్స్కి వెళ్తారు అని రకరకాల అంచనాలు ఉన్నాయిలేండి మొత్తం మీద అయితే. ఈ క్రమంలో తాజాగా జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం మళ్ళీ జాతీయ స్థాయిలో చర్చకు కారణమైంది. మణిపూర్లో బీజేపీ లీడ్ చేస్తున్నటువంటి బీరేన్ సింగ్ ప్రభుత్వానికి నితీష్ కుమార్ మద్దతు ఉపసంహరించుకుంటూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ లీడ్ చేస్తున్నటువంటి మణిపూర్లో బీరేన్ సింగ్ గవర్నమెంట్కి నితీష్ కుమార్ నేతృత్వంలోనే జేడీయూ మద్దతు ఉపసంహరించింది. సరే, ఇప్పుడు ఆయన మద్దతు ఉపసంహరించినంత మాత్రాన అక్కడేమీ ప్రభుత్వం పడిపోదు. బట్ ఇవన్నీ కూడా కేంద్రంలోనూ ఎన్డీఏ సర్కార్ మీద, బీహార్లో ఉన్న ఎన్డీఏ సర్కార్ మీద ఇంపాక్ట్ చూపెడుతుంది ఖచ్చితంగా. సో ఇక్కడ బీహార్లో, ఢిల్లీలో ఇది ఇంపాక్ట్ చూపెడుతుంది అనే అంచనా లేకుండా ఏమీ నితీష్ కుమార్ తన మద్దతు ఉపసంహరించలేదు. అన్నీ తెలిసే ఉపసంహరించారు. సో దట్ రాబోయే బీహార్ ఎన్నికల్లో బీజేపీతో వీలైనంత ఎక్కువ బేరసారాలకు అవకాశం ఉండే విధంగా, ఆ విధంగా బీజేపీకి వచ్చే తగ్గే విధంగా నితీష్ కుమార్ ఈ దిశగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఉండొచ్చు అని జాతీయ స్థాయిలో విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి. అండ్ సెంట్రల్ నేషనల్ స్థాయిలో కూడా, కేంద్ర ప్రభుత్వంలో కూడా తనేదైనా కూడా కొన్ని నెగ్గించుకోవడం కోసం ఇటువంటి ప్రయత్నాలు చేసి ఉండొచ్చు అని కూడా వార్తలు వెలువడుతూ ఉన్నాయి. నితీష్ కుమార్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో చెప్పలేం. ఒకవేళ బీహార్ ఎన్నికల్లో అటు ఇటు ఏమైనా నెగిటివ్ రిజల్ట్ వచ్చింది అనుకోండి, కేంద్రంలో ఎన్డీఏకి మద్దతు ఉపసంహరించేసుకోవచ్చు. మనం అసలు ఆయన ఏమి ఎక్స్పెక్ట్ చేయలేము, నమ్మలేము. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిది ఇక్కడ ఇంకో విచిత్ర పరిస్థితి. తాను కూడా అంత నమ్మకం లేకపోయినా ఇప్పటికిప్పుడు కేంద్రానికి మద్దతు ఉపసంహరించి అంత ధైర్యం చేయలేరు. ఇక్కడ రాష్ట్రంలోనూ జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా ఎదుర్కోలేరు. కేంద్రాన్ని సపోర్ట్ లేకుండా ఇంకా ఇంపాసిబుల్. అటువంటి పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు విత్డ్రా చేస్తారు అని చెప్పి అనుకోలేం. బట్ వీళ్ళని నమ్మే పరిస్థితి అయితే లేదు. మణిపూర్లో నితీష్ కుమార్ పార్టీకి 6 మంది ఎమ్మెల్యేలు ఉండ్రి. వాళ్ళు పడిపోయినా వాళ్ళు కొందరు మళ్ళీ బీజేపీకి ఏమో చేరిపోయారు అనుకోండి, వాళ్ళ మద్దతు ఉపసంహరించినా కూడా గవర్నమెంట్ ఏం పడిపోదు. బట్ అక్కడ పరిస్థితులను అదుపు చేయలేకుండా ఉంది బీజేపీ అని మద్దతు ఉపసంహరించారు. మరి ఇంపాక్ట్ బీహార్తో పాటు, బీహార్లో ఉన్నా లేకున్నా అదేం నేషనల్ వైడ్ ఇంపాక్ట్ కాదు కానీ, బట్ జాతీయ ఢిల్లీ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి నితీష్ కుమార్ బీజేపీకి ఏవో డేంజర్ సంకేతాలు పంపిస్తూ ఉన్నారు. సో బీజేపీ అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది. బీజేపీ అలర్ట్ అవ్వాలి అని నితీష్ కుమార్ ఈ సంకేతాలు పంపిస్తున్నాడు అని నేషనల్ వైడ్ అయితే విశ్లేషణలు వెలువడుతూ ఉన్నాయి. చూడాలి మరి, ముక్కుతూ మూలుగుతూ 5 ఏళ్ళు కానీ చేస్తారా కేంద్రంలో, లేకుంటే ఇవేమి ఏమంటారు ఉరుములు మెరుపులు లేకుండా వచ్చే వానలాగే ఉంటుంది. నితీష్ కుమార్ సపోర్ట్ ఇవ్వడం, తీసేయడం, పుస్తకం ఏ అర్థమైనప్పుడు తీసేసుకుంటూ ప్రకటన జారీ చేసిన కేంద్రానికి మద్దతు ఉపసంహరిస్తున్నామని అదేం పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నితీష్ కుమార్ని ఎక్కడ నమ్మలేము.